సో ఆర్ యూ ఫుడీ? క్యాన్ సే క్యాన్ సే ఓకే. నేను చాలా పర్టికులర్ ఉంటా నా ఫుడ్ గురించి. హైదరాబాద్ దేనికి ఫేమస్ తెలుసా? ఏంది బిర్యానీ. తిన్నావా హైదరాబాద్ ఆఫ్ వచ్చాక? కోర్స్ తిన్నా. సో ముంబై బోర్న్ అండ్ బాటప్ కాబట్టి ముంబై వడపావ్ or హైదరాబాద్ బిర్యానీ? ముంబై పానీపూరి. పానీపూరినా? ఎస్ వడపావ్ కదా బాంబేలో. ఎస్ బట్ నాకు పానీపూరి ఇష్టం. అవునా? ఒక్కసారి అలా పానీపూరి బండి దగ్గర నిల్చుంటే ఎన్ని పానీపూరిస్ తినేసేస్తావు? 2-3 ప్లేట్స్ అయితే మినిమం. ఒక ప్లేట్కి నాకు ఒక తెలిసి 10 ప్లేట్కి ఉంటాయా? 6. 6. ఓకే. వంట వచ్చా? చేస్తావా? ఎస్ ఉంటారా? తిన్నాక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారా? పర్వాలేదా? ఉంటారు. నేను బాగా చేస్తా. అవునా? ఓకే. ఏం బాగా చేస్తావు? వెజ్ వెజ్. ఓకే. వెజ్ లైక్ కూరగాయలు అన్ని వెజ్ బాగా చేస్తా. యూజువల్లీ మన సింగర్స్ అందరం కూడా కొన్ని వాయిస్ కల్చర్ మనం మెయింటైన్ చేసుకోలేదు కాబట్టి కొన్ని మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో అలా ఏమైనా పర్టికులర్ ఉందా? ఐస్ క్రీమ్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఇలాంటివి? అలా ఏం అవాయిడ్ చేయను. అవునా? లైక్ నేను ఏది ఇష్టం ఉంటే అది తింటా ప్రశాంతంగా. సో లైక్ ఒక ఇంటర్వ్యూలో లతాజీ అన్నారు కి అది ముఖ్యం లేదు కి మీరు ఏం తింటారు ఏం తాగుతారు అది నాట్ ఇంపార్టెంట్, బట్ ఏం ప్రాక్టీస్ చేస్తారు ఎలా ప్రాక్టీస్ చేస్తారు అది ఇంపార్టెంట్, అది తెలియాలి. బట్ ఆఫ్ కోర్స్ ఇఫ్ అది ఒక షో ఉంది నాకు అది అప్పుడు కొంచెం అవాయిడ్ చేయాలి బికాజ్ యూఆర్ ఆన్ స్టేజ్ అప్పుడు పాడాలి. సో అప్పుడు కొంచెం. ఓకే. సో జాను, వాట్స్ యువర్ ఫేవరెట్ ప్లేస్ ఇన్ హైదరాబాద్? నాకు చాలా ఉన్నాయి బట్ మోస్ట్ ఫేవరెట్ అయితే హవానా రెస్టారెంట్ అని ఉంది. హవానా? ఆహ్వానా ఓకే ఓకే. కోకాపేటలో ఉంది. ఓ. సో అది నాకు ఇష్టం. అక్కడిది అంబియన్స్ అన్ని చాలా ఫ్యామిలీ కైండ్ రెస్టారెంట్, గుడ్ వైబ్స్. ఓ. ఏం స్పెషల్ అక్కడ ఫుడ్? అక్కడ నాన్ వెజ్ లైక్ వెజ్ కూడా చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ. ఎస్ నేను ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు యాక్చువల్లీ అప్పుడు శ్రావణం ఉంది, సో వెజే తిన్నా. సో అక్కడ నాకు చాలా నచ్చింది. సో ఇలాంటివి కూడా యూ బిలీవ్ శ్రావణంలో తినొద్దు, సమ్ టైమ్స్ తినొచ్చు అని? ఓకే. నేను ట్యూస్డేస్, సాటర్డేస్, థర్స్డేస్ తినను నాన్ వెజ్. ఓకే.